విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దోపిడీకి విఫలయత్నం జరిగింది. ఈ దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంది ఎవరో దుండగులు కాదు, స్వయంగా మరొక బ్రాంచ్ మేనేజర్ గా తెలుస్తోంది. సో మేనేజర్ అదే బ్యాంకు ఉద్యోగిపై హత్యాయత్నం చేయబోయాడు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. విశాఖ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దోపిడీకి విఫలయత్నం చేశారు. మర్రిపాలెం బ్రాంచ్ లో దోపిడీకి మరొక బ్రాంచ్ మేనేజర్ ప్రయత్నం చేశాడు. నిన్న బ్యాంక్ టైం ముగిశాక రాత్రి 8 గంటలకి మర్రిపాలెం బ్రాంచ్ కు వచ్చాడు మరొక బ్రాంచ్ ఆపరేషనల్ మేనేజర్ రవికుమార్. దోపిడీ ప్లాన్ తో పథకం ప్రకారం ఒక సుత్తి తీసుకొచ్చాడు. మర్రిపాలెం బ్రాంచ్ మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ తో గతంలోనే ఇతనికి పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడినట్టుగా నటించాడు. అంతే, అదును చూసి నిందితుడు రవికుమార్ గోల్డ్ ని వాళ్ళిద్దరూ లాకర్ లో పెడుతుండగా అది దోచుకునే ప్రయత్నం చేశాడు. మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ అడ్డుకోవడంతో ఇద్దరిపైన సుత్తితో దాడి చేశారు. ఈ దాడిలో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేస్తున్న సమయంలో బాధితులు కేకలు పెట్టడంతో నిందితుడిని పట్టుకున్నారు స్థానికులు. రవికుమార్ దాడిలో మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. రవికుమార్ కి భారీ ఎత్తున అప్పులు ఉండడంతో అవి తీర్చేందుకు ఈ దోపిడీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నిందితుడు రవికుమార్ ఎలమంచిలి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అసలు ఏం జరిగిందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఉన్నారు. సార్, ఇది ఎన్ని గంటలు జరిగింది? అతని ఇంటెన్షన్ ఏంటి సార్? ఎలా జరిగింది, ఏమంటారు? నిన్న అంటే 3వ తేదీ 3/6/2026 రాత్రి సుమారు 9:30 ప్రాంతంలో మాకు ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ ఐటీఐ జంక్షన్ కంచరపాలెం అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్ పైన, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పైన ఒక టూల్ కిట్లో ఉన్న ఒక హ్యామర్తో తల మీద కొట్టి గాయపరిచి ఆ బ్యాంక్లో ఉన్న వస్తువులను దోపిడీ చేయాలన్న ప్రయత్నం చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే నేను మా సిబ్బందిని పంపించడం జరిగింది. అప్పటికే వీళ్ళు తీవ్ర గాయాలతో ఉన్నారు. గాయాలతో ఉన్న వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత ఎవరైతే బరోడా బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారో ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తాడనంటే, ఈ యాళ్ళ రవికుమార్ అని ఆయన కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇంతకుముందు ఎంప్లాయీగా పనిచేసినట్లు నిన్న సాయంత్రం 7 గంటలకి ఈ బ్రాంచ్ దగ్గరికి వచ్చారు. అప్పుడు కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళతో కొంతసేపు పాత పరిచయంతో వీళ్ళు కాసేపు మాట్లాడడం జరిగింది. అరౌండ్ 9 o'clock తర్వాత ఆ టైంలో వీళ్ళు ఏవైతే గోల్డ్ లోన్స్ సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే కొంత క్యాష్ అవన్నీ కూడా లోపల ఇన్సైడ్ చెస్ట్లో పెట్టే సమయంలో వీడు అతను చూసుకొని వాళ్ళ మీద ఈ హ్యామర్తో వెనక నుండి దాడి చేసి గాయపరిచి తర్వాత పట్టుకెళ్ళిపోదామని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. దాని వెంటనే వాళ్ళు కేకలేశారు. కేకలేస్తే అక్కడ దగ్గరలో ఉన్న బయట రోడ్డు పక్కన ఉన్న జనాలందరూ కూడా బ్యాంకులోకి రావడంతో వాడు పరారైపోయినాడు. దాని మీద మేము కేసు నమోదు చేసినాం, దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఇతను పక్కా ప్లాన్ ప్రకారమే ఆ సుత్తి తీసుకురావడం, అటాక్ చేయడం, ఆ తర్వాత చేయడం అనేది పక్కా ప్లాన్ ప్రకారం అంటారా? అంటే మరి అంతసేపు 2 గంటల పాటు వేచి ఉండి వాళ్ళ మీద అటాక్ బంగారం వస్తువులు అవి పెట్టి పెట్టే సమయంలోనే వాళ్ళ మీద దాడి చేశాడనంటే ఖచ్చితంగా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని చంపేసి అక్కడున్న వస్తువులను పట్టుకెళ్ళిపోదాం ఉద్దేశంతోనే వాడు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ అబ్జర్వేషన్ బట్టి సీన్ వెరిఫై చేయాలి. ఫుటేజ్ బ్యాంక్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళే ఇవ్వాలి ఆ ఫుటేజ్ అంతా కూడా. ఆ బ్యాంక్లో ఉన్న సీసీ ఫుటేజ్ వాళ్ళ టెక్నీషియన్ వస్తే ఆ ఫుటేజ్ వెరిఫై చేసి అసలు యాక్చువల్గా ఏం జరిగింది అన్నది కూడా మనకు తెలుస్తుందండి. సో ఇది దాదాపుగా 1.5 నుంచి 2 గంటల పాటు అదే బ్యాంకులో ఉన్నాడు. పాత పరిచయంతో అక్కడ ఉన్న నేపథ్యంలోని సహాయ ఎంప్లాయ్ కదా, గతంలో పనిచేశాడు కాబట్టి వాళ్ళు కూడా అతని గురించి పెద్దగా అతని వెనుక ఉన్న ఇంటెన్షన్ని గమనించలేకపోయారు. దీంతో ఒక్కసారిగా గోల్డ్, క్యాష్ లోపల లాకర్లో పెట్టే సమయంలో తనతో పాటు తెచ్చుకున్న సుత్తితో అత్యంత ప్లాన్ ప్రకారం దాడి చేసి ఆ సొత్తుని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినట్టు పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ తెలిసింది. అసలు ఈ దోపిడీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ దాడి వెనుక గల అసలు కారణం ఏంటనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.